హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్నని మనం ఏం చెప్పుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీలో చూసామంటే ఇక్కడ నుంచి మనకు వచ్చింది ఈరోజు. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రేంజ్లో 36,400 500 రేంజ్లో మనకి బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఇక్కడే ఉంటే మనం ఏం చేయొచ్చు అని చెప్పాను, షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసేసి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు పొద్దున అయితే పొజిషన్స్ ఏం తీసుకోవడానికి వీలు లేకుండా ఉండింది. కానీ ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ వచ్చి ఇక్కడ బ్రేక్ ఇచ్చినప్పుడు కొంతమంది ఎవరైనా టెంప్ట్ అయి పొజిషన్స్ తీసుకో ఉండొచ్చు. బట్ మనకి పెద్దగా బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేదు మనం అనుకున్నట్టయితే. అలాగే మనం నిఫ్టీలో చూసుకున్నామంటే నేను ఏం చెప్పాను అంటే ఇక్కడ ఒక జోన్ ఉంది అని చెప్పాను. సో అక్కడ కంటిన్యూస్ గా ట్రేడ్ అయ్యి మనకి బ్రేక్ ఇస్తే అని చెప్పాను. సో అది కూడా మనకి క్లోజింగ్ లో బ్రేక్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం పొజిషనల్ తీసుకొని ఉంటే రేపు పొద్దున ఇట్లాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి లాస్ట్ మూమెంట్ లో మనం అనుకున్న బ్రేక్స్ బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ ఇచ్చాయి. సో రేపు అసలు ఎట్లా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ మనము అంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసామంటే మీకు రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ 36,300 క్రాస్ చేసిన వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సపోర్ట్ జోన్ వచ్చేసేసి 36,081 నుంచి 35,950 పైన వరకు ఉంది అనమాట. సో ఇది మేజర్ సపోర్ట్ జోన్. దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనకి పెద్ద మ్యాటర్ అనమాట రేపు. సో రేపు ఇక్కడికి వచ్చే వరకు మనము ప్రాఫిట్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాము. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది ఇన్ కేస్ అంటే మనము ట్రైలింగ్ స్టాప్ లాస్ తో తీసేస్తాం అనమాట. సో ఫ్లాట్ గా ఓపెన్ అయ్యింది. అలా కాకుండా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఇది బ్రేక్ అయిన వెంటనే ఓకే, ఇంకా అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళు 36,000 బ్రేక్ అయిన వెంటనే సో షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ బాగా మంచి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్అప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గ్యాప్ డౌన్ అయితే. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకుందాం. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ తీసుకొని ఇట్లా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ కంటిన్యూస్గా ట్రేడ్ అవుతూ ఉంటే ఎప్పుడైతే డౌన్ సైడ్ ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఎప్పుడైతే రేంజ్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ అవుతుందో అప్పుడు మీరు పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ మనకు స్టక్ అయితే. అలా కాకుండా ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ అప్ సైడ్ అయ్యిందంటే ఏ పొజిషన్స్ తీసుకోకుండా ఉండడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏంటంటే మనకి రేపు ఎట్లా బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ కొంచెం డౌన్ సైడ్ ప్రెజర్ ఉంటుందేమో అనేది నా ఫీలింగ్. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఓకే, ఇట్లా కూడా మళ్ళీ కిందికి రావచ్చు. అంటే ఇట్లా హైయర్ హైస్ చేసినట్టు చేసి ఇక్కడ మనకి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా కొంచెం ఇక్కడ రేంజ్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఈడి వరకు వెళ్ళినా కానీ రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరైనా చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ పొజిషన్ అయితే తీసుకోవాలి. అలా కాకుండా గ్యాప్ అప్ ఏదన్నా అయ్యింది అనుకోండి, గ్యాప్ అప్ అయినప్పుడు మనకి ఈ రేంజ్ ఉంది చూసారా, ఈ రేంజ్ లో టైం స్పెండ్ చేయాలి. కొంచెంసేపు టైం స్పెండ్ చేసి బ్రేక్ ఇవ్వాలి. లేదా దీని అబోవ్ బ్రేక్ ఇచ్చేసేసి మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకొని అంటే దీన్ని మళ్ళీ బ్రేక్ చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళా కానీ మనము బై పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు గ్యాప్ అప్ అయితే. అలా కాకుండా గ్యాప్ అప్ లో మీకు గ్యాప్ అప్ అయినట్టే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసేసుకొని మళ్ళీ పై ఈ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, గట్టిగా మాట్లాడితే ఇదే రేంజ్ లో కూడా ఉండొచ్చు. ఓకే, సో గ్యాప్ అప్ అయినప్పుడు పైనే ఉంటూ ఇలా టైం స్పెండ్ చేస్తూ పైకి వెళ్తేనే మనము ట్రేడ్ పొజిషన్ అనేది బై సైడ్ తీసుకుంటాము. ఓకేనా, ఇంకా నిఫ్టీలోకి వచ్చి చూసామంటే మనము ఇది బ్రేక్ అయ్యి రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అంటే వెంటనే పొజిషన్ తీసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ నెగిటివ్ ఫామ్ అయిన వెంటనే పొజిషన్ తీసేసుకోండి. దీని కింద క్లోజ్ అయిందంటే ఫస్ట్ 5 మినిట్స్, ఎందుకంటే తర్వాత మనకి ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి. ఓకే, 16,350 అయితే ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఏదైనా అయ్యింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ అయితే మనకి ఇది బ్రేక్ అవుతుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయినప్పుడే మనం పొజిషన్ అనేది తీసుకుంటాము. ఓకే, లేదు ఇది బ్రేక్ కాలేదు అనుకోండి, ఏం కావచ్చు అంటే ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా రెసిస్టెన్స్ తీసుకొని ఇదే రేంజ్ లో కూడా కొట్టుమిట్టాడచ్చు. మనం పొజిషన్ అనేది ఈ రేంజ్ బ్రేక్ అయితేనే గ్యాప్ డౌన్ అయినప్పుడు ఎస్పెషల్లీ తీసుకుంటాం. అలా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, పైకి వెళ్తే ఇక్కడ ఎక్కడైనా కానీ ఇట్లా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెసిస్టెన్స్ దగ్గర. సో జాగ్రత్తగా చూసుకొని ఉండండి. పైకి ఒకవేళ మీరు అగ్రెసివ్ గా ఉండి ఇట్లా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంటే చాలా తక్కువ స్టాప్ లాస్ పెట్టుకొని వీలైనంత తొందరగా ఎగ్జిట్ అవ్వడం బెస్ట్.
సో అలా కాకుండా మనకి గ్యాప్ అప్ ఎక్కడైనా ఇచ్చింది అనుకోండి, దీని పైన కానీ ఎక్కడైనా గ్యాప్ అప్ ఇస్తే మనకి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తేనే మనము పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ మాదిరి అండి, ఇలా వచ్చేసేసి దీంట్లో పొజిషన్ తీసుకొని మళ్ళీ వెంటనే ఇట్లా పైకి వెళ్ళిపోయినా కానీ మనం పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. కానీ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని రెసిస్టెన్స్ గా తీసుకొని, దీని పైన కూడా రెసిస్టెన్స్ గా తీసుకొని కిందికి వచ్చింది అంటే మళ్ళీ సైడ్ వేస్ ట్రెండ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.